శ్రీ గురుభ్యో నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 44వ శ్లోకం. వైకుంఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః హిరణ్యగర్భः శత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షజః. వైకుంఠః పురుషః ప్రాణః. వైకుంఠః అంటే సృష్టి ఆరంభమున పంచమహాభూతములను సమ్మేళనము చేసినవాడు. పురుషః అంటే ఈ సర్వము కంటే పూర్వమును ఉండువాడు అని. ప్రాణః అంటే ప్రాణరూపమున చేష్ట కలిగించువాడు. ప్రాణదః అంటే ప్రాణమును ప్రసాదించువాడు, ప్రాణములు ఇచ్చువాడు అని. ప్రణవః అంటే ఓంకార స్వరూపుడు. పృథుః అంటే ప్రపంచ రూపమున విస్తరించినవాడు. హిరణ్యగర్భః అంటే బ్రహ్మదేవుని పుట్టుకకు కారణమైనవాడు. శత్రుఘ్నః అంటే శత్రువులను సంహరించువాడు. వ్యాప్తః అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు. వాయుః అంటే వాయురూపమున ఉండి సకలమును పోషించువాడు. అధోక్షజః అంటే స్వరూప స్థితి నుండి ఎన్నడను జారనివాడు అని. ఈ శ్లోకంలో మనకి 405వ నామం నుంచి 415వ నామం వరకు తెలియజేసి ఉన్నారు. వైకుంఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః హిరణ్యగర్భः శత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షజః అంటే సమస్తము ఒకదానితో ఒకటి సంబంధము కలుగునట్లుగా చేయువాడు. సృష్టి ఆరంభమున పంచమహాభూతములను సమ్మేళనము చేసినవాడు. సమస్తమును పాలించువాడు. ఈ సర్వము కంటే పూర్వమున ఉండువాడు. అందరునూ జీవించినట్లు చేయువాడు. ప్రాణరూపమున చేష్ట కలిగించువాడు. ప్రాణములను ఇచ్చువాడు, ప్రాణమును ప్రసాదించువాడు. అంతేకాకుండా ప్రణవనాదం అంటే ఓంకారమును సృష్టించినవాడు. ఓంకార స్వరూపుడు. ప్రపంచ రూపమున విస్తరించినవాడు. ధ్యానించే వారి హృదయాలు బంగారములు, వాటి యందు ప్రకాశించువాడు. బ్రహ్మదేవుని పుట్టుకకు కారణమైనవాడు. దేవతల శత్రువులను సంహరించువాడు. అంతేకాకుండా కార్యములైన వాటినన్నింటినీ కారణ స్వరూపంతో వ్యాపించి ఉండువాడు. సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు. గంధమును కలుగు చేయువాడు అంటే వాయురూపమున ఉండి సకలమును పోషించువాడు అని. అందరి చేతను అనుభవించబడుతున్నటువంటి కొంచెము కూడా తగ్గనివాడు. స్వరూప స్థితి నుండి ఎన్నడనూ జారనివాడు అయినటువంటి ఆ పరమాత్మనికి ప్రణామములు అని. స్వస్తి.